ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. గోత్రోభవస్య యజ్ఞిక బ్రహ్మర్షి గోత్రోభవస్య నామధేయస్య శ్రీ హరిహరరావు చారి గారి జ్ఞాపకార్థ సందర్భేన పుష్పూజాంచ కరిష్యే. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి స్థాపయామి పూజయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ఆస్తయో అర్ఘ్యం సమర్పయామి. మూకయో ఆచమనీయం శుద్ధోదకం సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. వస్త్రం సమర్పయామి. ఉత్తరీయం సమర్పయామి. శ్రీగంధాన్ ధారయామి. హరిద్వార్చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి. పుష్పాంచాన్ పుష్పమాలాన్ సమర్పయామి. అక్షతాన్ సమర్పయామి. ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః. ధూపం. ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః. నమస్కారం అండి. యాదాద్రి నుండి చౌడుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 14/9/2025 సంవత్సరమున హైదరాబాద్ వాస్తవ్యులు యాజ్ఞిక బ్రహ్మర్షి గోత్రోభవస్యులు ఈ యొక్క పితృపక్షము సందర్భంగా కీర్తిశేషులు శ్రీ హరిహరరావు ఆచార్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా, పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా, పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా ఈ అనాథులకు అభాగ్యులకు పట్నాల రోజా గారు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా, పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి 3 పూటల అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మీరే స్వదహస్తముల చేత నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నా పేరు రోజా పట్నాల. ఆయన పోయారు. పితృపక్షాలకు భోజనాలు పెట్టడానికని ఇక్కడికి వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ ఆశ్రమం. అందరూ బాగానే చూస్తున్నారు. పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాలా ఎక్కువ జనాభా ఉంది. వాళ్ళకి బాగా చూసుకుంటున్నారు. శుభ్రంగా ఉన్నది. చాలా బాగా చూసుకుంటున్నారు జనాలందరికీ. ఇక్కడ కేరింగ్ అన్నీ చాలా బాగున్నాయి. ఎవరైతే అన్నదాన ఆశ్రమం వాళ్ళు బాగా చూసుకుంటున్నారు. అండ్ మళ్ళీ చాలా ఫుడ్ కూడా హైజీనిక్గా మీరు పెడుతున్నారు. అదే స్టాఫ్ కానీ అందరూ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. చాలా బాగా చూసుకుంటున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి
శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.